ఇది కదా జాతర అంటే పుష్ప 2 టీజర్ బ్లాస్ట్ అంతే మామూలుగా లేదయ్యా. ఇక వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ కెరీర్ ను పుష్ప ముందు పుష్ప తర్వాత అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు బన్నీ. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కాస్ట్లో వర్షం కురిపించింది. ఇక బన్నీకి అయితే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దీంతో పుష్ప 2 సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వీరి అంచనాలను రెట్టింపు చేస్తూ బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 ది రూల్ టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ ఫ్యాన్స్ కి నిజంగానే మాస్ జాతర చూపించిందని చెప్పుకోవచ్చు. మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు పుష్ప మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోయేలా టీజర్ ని కట్ చేశారు. బన్నీ స్వాగ్ స్టైల్ ఏమాత్రం తగ్గేదేలే అనేలా ఉంది. గంగమ్మ జాతరలో చీర కట్టుకుని మెడలో నిమ్మకాయల దండ, పూలమాల, కాళ్ళకి గజ్జెలు, కళ్ళకి కాటుక పెట్టుకుని, చెవిలి వేసుకుని ఒక చేతిలో శంఖం మరొక చేతిలో త్రిశూలం పట్టుకుని పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక రౌడీలను చితక్కొడుతూ చీర కొంగును దోపిన సీన్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు. 1 నిమిషం 8 సెకండ్లు ఉన్న టీజర్ చూస్తుంటే ఫ్యాన్స్ కి బుర్ర పాడేలా ఉంది. అసలు ఈ లుక్ లో అయితే బన్నీ విశ్వరూపాన్ని చూపించడం చెప్పుకోవచ్చు భయ్య. టీజర్ లోనే ఇలా ఉంటే థియేటర్ లో అసలు బొమ్మ పడితే ఎలా ఉంటుందో అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సుకుమార్. పుష్ప 2 షూటింగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ ఎందుకింత టైం తీసుకున్నారో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 థియేటర్లో బ్లాస్ట్ అయ్యేలా పుష్ప 2 ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రీవల్లి మెడలు తాలి కట్టడంతో పుష్ప సినిమా పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఇక పుష్ప 2 అక్కడి నుంచి మొదలు కాబోతుంది. పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెకావత్ పుష్పకి మధ్య జరిగే వారే పుష్ప 2లో స్టోరీ. ఇక షెకావత్ పాత్రలో మలయా నటుడు ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేశారు. హీరోయిన్ గా రష్మిక నటించింది. రావు రమేష్, సునీల్, అనసూయ సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. That's it for guys. Please subscribe to NR Reviews for more videos. Signing off.